మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వారసురాలు కూడా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేస్తుంది. తన యొక్క రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి ఒక కుళ్ళు కుతంత్రాలు ఉన్నటువంటి రాజకీయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి కూతురు నిలదొక్కుని నిలబడుతుందా లేదా అనేది చాలామంది కూడా ఇప్పుడు డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కూతురు యొక్క పొలిటికల్ ఎంట్రీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా నిజమేనా లేకపోతే రూమర్స్ మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నారా ఏంటి అని దాని గురించి ఆలోచిస్తే నిజంగానే హర్షారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు రాజకీయాల్లోకి రాబోతుంది అనే మాట మాత్రం 90% నిజమని చాలామంది కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి కావచ్చు, వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి కావచ్చు, దినదినంగా ఏ విధంగా పాతాళానికి పడిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, నేతలు కానీ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఏమైనా పార్టీ కోసం పనిచేస్తున్నారా, పార్టీని డెవలప్మెంట్ చేయడానికి పనిచేస్తున్నారా అంటే లేదు. పార్టీని ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, మన యొక్క క్యాడర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, దీనికంటే కూడా ఎదుటంగా ఎవరైతే గవర్నమెంట్ ఫామ్లో ఉన్నారో కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా తిట్టాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ మనం ఏ విధంగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా బురద చల్లాలి, దీనిపైన పెట్టినటువంటి ఫోకస్ మాత్రం వీళ్ళ పార్టీ యొక్క డెవలప్మెంట్ గురించి మాత్రం వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఇంకా తన కూతుర్నే రంగంలోకి దింపడానికి ఇంకా ముహూర్తం అంతా కూడా ఫిక్స్ చేసేసాడనమాట. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా హర్షారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కూతురు పోటీ చేయబోతుంది అనే మాట అయితే ఇప్పుడు ఈ యొక్క వైసీపీ పార్టీలో చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే పార్టీ పనులు తనే చూసుకోవాలి, కార్యకర్తల గురించి కూడా తనే చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి షెడ్యూల్ తనే చూసుకోవాలి, అదేవిధంగా పార్టీలో ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి మార్పులు చేర్పులు ఏంటి దీన్ని కూడా ఆయనే పట్టించుకోవాలి, ఫ్యామిలీని తనే చూసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా ఒక్కడే చూసుకోవడం వల్ల ఇంకా ఆయనకు మాత్రం అవ్వట్లేదని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. సో అందుకోసం అని చెప్పేసి తన కూతుర్ని రాజకీయ రంగంలోకి తీసుకొస్తున్నాడు అనే మాట అయితే వినిపిస్తుంది. సో మరి వాళ్ళ నాన్నగారి యొక్క పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, పార్టీ గురించి కావచ్చు, తనే అన్నీ కూడా చూసుకుంటుంది అని చెప్పేసి అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మరి దీని వెనకాల నిజం ఉందా లేకపోతే ఈ యొక్క పార్టీ గురించి ఎవరైనా నెగిటివ్గా ప్రచారం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారా? ఇప్పటివరకు మనం చూసాము షర్మిల గారు కావచ్చు, తన కుమారుడు కూడా రాజకీయ రంగంలోకి అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా విజయమ్మ గారు కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు మాత్రం ఇటు పొలిటికల్ పార్టీకి ఏ మాత్రం కూడా అటాచ్మెంట్ ఉండరన్నమాట. కంప్లీట్గా బిజినెస్లు చూసుకుంటూ ఉంటారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఆలోచించినప్పటి ఆ తర్వాతనే వాళ్ళ కూతురుని అయితే పొలిటికల్గా తీసుకొస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ చూద్దాం మరి ఒకవేళ నిజంగా తను గనక పొలిటికల్ పార్టీలోకి వస్తే మరి ఏ విధంగా నిలదొక్కుంటుందా లేదా? మనం చూస్తూ ఉంటాం ఆంధ్ర రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్ని రకాలుగా అవమానాలు ఎదురవుతాయి కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు హర్షారెడ్డి గారు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అవమానాలు ప్రాబ్లమ్స్ ఎదుర్కొని నిలబడతాడా? ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.